అందరికీ నమస్తే అండి. ఈ శివుడి అమ్మ చేతి వంట బీహార్ దాకా వెళ్తుంది. మన షాప్లో పనిచేసే వాళ్ళు బీహార్ వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్తున్నారు. అయితే మన ఊరు వెళ్తే వాళ్ళ పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి పోయేటప్పుడు మా వారు ఎప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు, ఇట్లా కారా ప్యాకెట్లు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఏమైనా తీసుకపో అని చెప్తుంటే, ఎందుకంటే మా ఆయన సౌదీలో ఉన్నప్పుడు తను రాగా నా పిల్లల కోసం అన్నీ కొనుకొస్తుండే. అలా ఇట్లా ఈ షబీర్కి కూడా పిల్లలు ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరికి పెళ్ళిళ్ళు కాలేవు. ఏమైనా ఇట్లా కొనుక్కొని పోవాలి, ఎదురు చూస్తారు కదా పిల్లలు అని చెప్తుండే. అంతకుముందు వెళ్ళేటప్పుడల్లా ఆ ఓటి కొనిస్తుండే. ఈసారి మా ఆయన బయట కొనిచ్చుడు వద్దు, షబీర్ ఊరు వెళ్తున్నాడు, వాళ్ళకి మీరే అన్నీ చేసి పెట్టు అని చెప్పారు. అందుకోసమే అప్పుడు మధ్యాహ్నము మురుకులు చేశాను. ఇదిగో మళ్ళీ కార, నిన్నటివి పెళ్ళి లడ్డూలు కూడా ఉన్నాయి. ఆ లడ్డూలు, కార, ఈ మురుకులు ఆ పిల్లలకు పంపిస్తున్నా. అట్లా మనం బయట కొని ఇచ్చుడు ఎందుకు, నువ్వే చేస్తున్నావు కదా, చేసి అని చెప్పారు మా వారు. అందుకే చేసి పంపిస్తున్నా.